తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్యంగా నిరుద్యోగ యువతే అని మనం చెప్పుకుంటాము. ఏదైతే ఒక కార్యకర్తల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాకు జాబులు ఇస్తుందని చెప్పి కూడా నిరుద్యోగ యువలంతా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవడం జరిగింది. సో ఇవాళ నిరుద్యోగ యువతకి కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తుంది. ఏదైతే గ్రూప్ పోస్టులకు సంబంధించి పెంచకుండా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ అదేవిధంగా ఇచ్చింది తేదీలతో ఖరారు చేసింది ఈ ప్రభుత్వం టీఎస్పీఎస్సీ. సో గ్రూప్ పోస్టులు పెంచాలని చెప్పి ఇలా సెంట్రల్ లైబ్రరీలో నిరుద్యోగ యువత వందలాది మందిలో ఏర్పడి ధర్నా చేస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తూ ఉంది. కొద్దిమంది నిరుద్యోగ యువతతో మాట్లాడదాం. చెప్పండి అన్న, పోస్టుల పైన మీరు ధర్నాలు చేస్తూ ఉన్నారు, అసలు ఏంటి, ఎన్ని పోస్టులు ఉండే గతంలో, ఇప్పుడు ఎన్ని పోస్టులు పెంచారు? 100 రోజులు అయిపోయిన తర్వాత సరే గవర్నమెంట్ వాళ్ళ పాలసీలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళు ఆలోచిస్తారు, వాళ్ళ విధానాల ప్రకారం నడుచుకుంటూ పోతానని చూస్తున్నాం. కానీ పాత నోటిఫికేషన్లకే డేట్స్ ఇస్తారు తప్ప కొత్త వాటిని ఏం యాడ్ చేస్తలేరు. ఇప్పుడు మా బీఈడి వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణం. ఆల్రెడీ మాకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్జిటి పోయింది. కేవలం బీఈడి వాళ్ళు ఉన్నది స్కూల్ అసిస్టెంట్ల కొరకే. ఆ స్కూల్ అసిస్టెంట్లు ఇప్పుడు వేసిన 11,000లో 2,600 పోస్టులు ఉన్నాయి. మేము టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు కనీసం 3 లక్షల మంది. ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా దీనికి ప్రిపేర్ అవ్వాలనో ఏం అర్థం కావట్లేదు. ఒక పక్క గురుకులాల్లో రిలిక్విష్మెంట్ లేదు, అది పాత ప్రభుత్వం చేసిన జీవో ప్రకారం. అంటే కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. కానీ నింపేటప్పుడు ఒక చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తాడు ఏ విధంగా నింపాలి, ఏ విధంగా దాన్ని ప్రాసెస్ చేయాలనేది. పైనుంచి వస్తున్నప్పుడు కింది నుంచి నువ్వు టీజీటీ పీజీటీ నింపినప్పుడు ఆల్మోస్ట్ నీకు ఆల్రెడీ బ్యాక్లాగ్స్ ఏర్పడతాయి. ఇప్పుడు 9,210 పోస్టులలో దరిదాపుగా 4,000 పోస్టులు బ్యాక్లాగే ఉన్నాయి. అవి ఎవరితో నింపుతారు? ఎవరికన్నా మాట ఇచ్చారా నింపుతామని? మరి ఇప్పుడు నేను 3 పోస్టులు సెలెక్ట్ అయినా ఒక్కటి కూడా రాలి. నా ముందుకు వచ్చింది కట్ ఆఫ్. నేను మళ్ళీ వచ్చి లైబ్రరీకి రావాల్సి వస్తుంది. నేను ఎక్కడ పోవాలి? ఎన్ని సంవత్సరాలు ఈ లైబ్రరీలో 5 రూపాయల భోజనం చేసుకుంటూ ఉండాలి? మాకు ఫ్యామిలీస్ లేవా? మేము మిమ్మల్ని ఏమన్నాం? డబ్బులు కోట్ల కుంభకోణంలో, మేము లక్షల కోట్ల కుంభకోణంలో వాటా అడుగుతున్నామా? లేకపోతే మీ యొక్క పార్లమెంటు అసెంబ్లీ పోస్టులు అడుగుతున్నామా? మేము చిన్న జాబ్, ఒక టీచర్ జాబ్తో మా జీవితాలు వెళ్ళిపోతాయండి. మా చిన్న జీవితాలు, మాకు మా జాబు, మా ఫ్యామిలీ అంతవరకే చూసుకుంటాం. మేము ఈ ఏదో కోట్లు సంపాదించాలి లేకపోతే రాజకీయ లబ్ధి పొందాలని మేము ఎప్పుడు ఆలోచించాం. ఒకవైపు ఇప్పుడు 4 రోజుల నుంచి అశోక్ సారు దీక్ష చేస్తుండు. ఆయన గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఆయన ఎవరి కోసం కొట్లాడుతుండు? ఆయన కోసం కాదు కదా, ఆయన నిరుద్యోగుల తరఫున కొట్లాడుతుండు. 4,000 కుటుంబాలకు మీరు జాబ్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు మీకు జీవితాంతం రుణపడే ఉంటారు. మీరు వేసిన నోటిఫికేషన్లో 9,210 పోస్టులలో 4,000 బ్యాక్లాగులు ఉంటే ఏ విధంగా నింపినట్లు లెక్క? మల్లయ్య భట్ గారు మీరు సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. మీరు ఏమని చెప్పారో ఆ రోజు ఈనాడు పేపర్లో కటింగ్ కూడా ఉంది, చూసుకోండి, ఒకసారి చూసుకొని దాని ప్రకారం నింపండి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 3 రోజుల పాటు అశోక్ సార్ అమర నిరాహార దీక్ష చేస్తున్నాడు. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో కొంచెం క్రిటికల్గా ఉందంటున్నారు. ఎందుకు పట్టించుకోవట్లేదు ఈ ప్రభుత్వం మీ పైన? ఎందుకు పట్టించుకోవట్లేదంటే ప్రభుత్వానికి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందన్న ఓట్ల కోసమే ఈ యొక్క డేట్స్ ప్రకటిస్తుంది తప్ప నిరుద్యోగుల గురించి నిజంగా ఆలోచించినట్టు దాఖలు అయితే కనిపిస్తలేవు. ఇప్పటివరకు మీరు చూసుకోండి, గ్రూప్ 2 కానీ, గ్రూప్ 3 కానీ, గ్రూప్ 1 కానీ, స్కూల్ అసిస్టెంట్ కానీ ఎక్కడ పోస్టులు పెరిగిన దాఖలు లేవు. ఒక గ్రూప్ 1లో మాత్రమే ఒక 60 పోస్టులు పెంచారు. స్కూల్ అసిస్టెంట్ ఈ డిఎస్సిలో 5,000 పోస్టులు పెంచారు. కానీ అందులో కేవలం ఒక 900 పోస్టులు మాత్రమే స్కూల్ అసిస్టెంట్కి పెరిగినాయి. ఈ బీఈడి చేసిన వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం. వాళ్ళు ఎటు పనికిరాక బీఈడి కాలేజీలోనే బంద్ చేయండి. ఎందుకు అనవసరంగా బీఈడి చేసి వాళ్ళు రోడ్ల పొండి తిరగడం? ఒక్కో డిస్ట్లో ఒక్కో పోస్టులు లేకపోతే 0 పోస్టులు. కొద్దిగా మెరుగైనప్పటికీ 900 పోస్టులతోని ఇంకా అదే పరిస్థితి ఉంది. నా పేరు శౌర్య అండి. గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 అభ్యర్థిని. గ్రూప్ 1 కోసం ఫస్ట్ టైం నోటిఫికేషన్ ఏప్రిల్ 2022లో 503 పోస్టులతో గత ప్రభుత్వంలో వేశారండి. ఆ గ్రూప్ 1 రెండు సార్లు ఎగ్జామ్ పెట్టారు, 2 సార్లు రాసాము. అది 2 సార్లు క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఒకసారి నోటిఫికేషన్ వేశారు. దానికి ఒక 60 పోస్టులు పెంచి వేశారు. దానికి రేవంత్ రెడ్డి గారికి కానీ టీఎస్పీఎస్సీకి కానీ మేము థ్యాంక్స్ చెప్తున్నాం. అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 గత ప్రభుత్వంలో వేసిన నోటిఫికేషన్లు పోస్టులు మాత్రమే, వాటిని మాత్రమే తిరిగి నోటిఫికేషన్ వేసి డేట్స్ ఇచ్చారు. కానీ అది లీగల్గా ఎంతవరకు వైబుల్? ఎందుకు అంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు లాస్ట్ టైము వర్టికల్ రిజర్వేషన్ మీద సెగ్రిగేట్ చేసి పోస్టులు నోటిఫై చేయడం జరిగింది. తర్వాత ఈ సంవత్సరం 2024 ఫిబ్రవరిలో జీవో తీసుకొచ్చారు, హారిజాంటల్ రిజర్వేషన్కి జీవో తీసుకొచ్చారు. పాత నోటిఫికేషన్లు ఏమో వర్టికల్ రిజర్వేషన్ మీద ఉన్నది. అదే నోటిఫికేషన్ ఇప్పుడు వేయడం వల్ల ఇది లీగల్గా వయబుల్ కాదు. దాన్ని క్యాన్సిల్ చేసి కొత్త పోస్టులు పెంచి నిరుద్యోగుల యువత ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళకి మ్యాక్సిమం బెనిఫిట్స్ జరిగేలా గ్రూప్ 2 ఒక 2,000, గ్రూప్ 3 ఒక 3,000 పెంచి
దాన్ని నోటిఫికేషన్ హారిజెంటల్గా చేసి దాన్ని సక్రమంగా డేట్లు వేసి నీట్గా ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేకుండా చేయగలిగితే అది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దానితోని జాగ్రత్తలు తీసుకొని చేస్తే చాలా బాగుంటుందని ఇక్కడ ఉన్న యువత అంతా కోరుకుంటున్నారు. మేము కూడా కోరుకునేది అదే. నా పేరు విజయ్ అండి. గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ సెంట్రల్ లైబ్రరీలో వచ్చి ₹5 భోజనం తింటూ మా దగ్గర డబ్బులున్నా లేకున్నా సరైన బట్టలు లేకున్నా కానీ చాలని రూమ్లో ఉంటూ మేము ఇక్కడ కష్టపడి చదువుతున్నాము. లాస్ట్ టైం నేను గ్రూప్ 1 కూడా ప్రిలిమ్స్ క్లియర్ చేశానండి. నా దగ్గర డబ్బు లేకున్నా కానీ ఈసారి నేను మంచి పదవి సాధించి సమాజానికి నా కుటుంబానికి ఉపయోగపడే విధంగా ఉంటానని చెప్పి అప్పు తెచ్చుకొని 1 లక్ష 2 లక్షలు నా స్తోమతకు మించి అప్పు తెచ్చుకొని నా ఏజ్ దగ్గర పడుతున్నా కానీ మా తల్లిదండ్రులకు మా కుటుంబానికి నేను భరోసా ఇచ్చి జాబ్ కొడతానన్న ఉద్దేశంతో అది క్లియర్ చేయడం జరిగింది. అది ఎగ్జామ్ రద్దు కావడంగానే ఎంతో మానసిక క్షోభకు గురై ఈసారి ఎలాగైనా మేము ప్రభుత్వాన్ని మార్చి ఆ కొత్త ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఆ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో మాకు ఆమోదయోగ్యం ఉన్నాయని నమ్మి మా కుటుంబ సభ్యులు ఓటు వేయనని చెప్పిన నిరుద్యోగిని ఇంట్లో కనపడుతుంది కదా, చూశాన్న ఓటు వేయండి అని చెప్పి మా కుటుంబ సభ్యులను మేము మార్చి ఓటు వేయడం జరిగింది. కానీ ప్రభుత్వం నిరుద్యోగుల్ని మరలా పట్టించుకోకుండా మరలీ అదేవిధంగా వారిచ్చిన నోటిఫికేషన్ని మేము ఇచ్చినామని చెప్పుకుంటూ అదే నోటిఫికేషన్ మళ్ళీ ఇచ్చి మమ్మల్ని మరొకసారి భ్రమ పెట్టాలని చూస్తున్నారు. నిరుద్యోగుల గురించి మీరు దయచేసి ఆలోచన చేయండి. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులను పెంచండి. ఈ ఎగ్జామ్స్ కూడా సక్రమంగా పెట్టండి. ఈ ఎగ్జామ్స్ లీకులు చేసే వారిని కఠినంగా శిక్షించండి. అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేరు కనుక మరి 30 సంవత్సరాలు దాటిన వాళ్ళు నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మరి ఉద్యోగం రాని వారి గురించి కూడా ఒక ఆలోచన చేసి ఒక కమిటీ వేసి వారి కోసం స్కిల్ డెవలప్మెంట్ లాంటివి ఏదైనా పెట్టి వారికి సరైన ఉపాధి ఇస్తాం, మీరు ఉన్నవారు ధైర్యంగా చదవండి, రానివారు అధైర్యపడకండి అని ఏదన్నా ఒకటి చేసే విధంగా ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీలు కానీ ఎలాంటి సూచనలు కానీ రావడం లేదు. దాంతో మేము ఎంతో నిరాశ చెందుతున్నాం, ఎంతో కృంగిపోతూ ఉన్నాం. మా కుటుంబ సభ్యులతో కూడా మేము ఫోన్ మాట్లాడాలంటే భయపడి, ఎందుకంటే వారికి మేము ఎలాంటి ధైర్యం ఇవ్వలేకపోతున్నాం. వారి ఏజ్ అయిపోతూ ఉన్నది, వాళ్ళు పని చేయలేని పరిస్థితి అయిపోతుంది. మేము ఏజ్ ఉన్నా కూడా పని చేయలేని స్థితిలో ఉన్నాం. దయచేసి ప్రభుత్వం ఇది ఒకసారి మా విజ్ఞప్తిని ఆలకించాల్సిందిగా కోరుతున్నాం. మాది డిస్టిక్ వచ్చేసి పాత డిస్టిక్ వరంగల్ అండి, ఇప్పుడు కొత్త డిస్టిక్ మహబూబాద్ డిస్టిక్ అండి. ఇక చిక్కడపల్లి పరిధిలోనే బాగలింగంపల్లిలో చిన్న రూమ్ తీసుకొని ఒక 3500 రూమ్ తీసుకొని షేరింగ్తో ఉంటున్నానండి. అది మేము ఇక్కడ ₹5 భోజనం చేసుకుంటూ తినక బుక్స్ ఇక్కడైతే మనకు పైన లైబ్రరీలో బుక్స్ దొరికితే కనుక బుక్స్ కొనే స్తోమత కూడా లేకున్నా పైన బుక్స్ గవర్నమెంట్ లైబ్రరీలో ఉన్న బుక్స్ చదువుకుంటూ నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ కొట్టాలన్న ఈ కసితోటి నేను ఇక్కడ కూర్చొని చదువుతున్నానండి. కానీ మరి పోస్టులు ఆశాజనకంగా లేవండి. దయచేసి పోస్టులు పెంచాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నామండి. చూస్తారు కదా, ఏదైతే నిరుద్యోగ యువత ఇవాళ అప్పులు చేసి కూడా నిరుద్యోగ యువత మొత్తం కూడా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. ఇలా చాలని ఏదైతే పోస్టులు వేసి వారిని ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఈ అన్న ఆవేదన చూస్తున్నారు కదా, తను ఇంటి దగ్గర నుంచి అప్పు చేసుకొని వచ్చి ఇక్కడ లైబ్రరీ సెంటర్లో చదువుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. రూమ్ రెంట్లు తీసుకొని షేరింగ్ తీసుకొని అందులో వండుకుంటూ ₹5 భోజనం తినుకుంటూ ఇవాళ అవస్థలు పడుతూ ఉన్నారు నిరుద్యోగ యువత కూడా. ఏదైతే గ్రూప్ పోస్టులు వాళ్ళు అడిగేది పోస్టులు పెంచమంటున్నారు, ఏదో ఉట్టిగా వారు డబ్బులు ఇవ్వనట్లేదు, లేకపోతే మిమ్మల్ని డిమాండ్ చేయట్లేరు. వారికి ఏదైతే అర్హత ఉన్నటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో పెంచేటటువంటివి వాటిని పెంచి వారికి న్యాయం చేయాలని అడుగుతూ ఉన్నారు. ఇంటి దగ్గర అమ్మ నాన్నకి వాళ్ళందరికీ చెప్పు కూడా, అమ్మ ఈసారి మాకు కాంగ్రెస్ పార్టీ వస్తే మనకు ఉద్యోగాలు ఇస్తారు, ప్రభుత్వం మనకు ఉద్యోగాలు కల్పిస్తాయి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి గెలిపించుకున్నారు. మరి ఇవాళ చూస్తూ ఉంటే ప్రభుత్వం మొండి వేగరిని చూస్తూ ఉంటే నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు, ప్రభుత్వం పైన మండిపడతా ఉన్నారు. దీంతోపాటు అశోక్ సార్ కూడా ఏదైతే 3 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యం కనిపిస్తూ ఉంది. సిగ్గిచేటు అనిపిస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షలు ఇవాళ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ కనిపిస్తున్నాయంటే ఏదైతే ఉద్యమంలో మనం చూసామో ఆమరణ నిరాహార దీక్షలు మళ్ళీ మొదలవుతున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో. తక్షణమే వీరికి అమలు చేయాల్సినటువంటి ఇవ్వాల్సినటువంటి పోస్టులు ఏదైతే పెంచాల్సినటువంటి పోస్టులు ఉన్నాయో, ఎన్ని పోస్టులు ఉన్నాయి బ్రదర్ ఇప్పటివరకు మీకు పెంచాల్సినటువంటి? గ్రూప్ 2లో ఇంకో 1000 పోస్టులు పెంచాలండి. గ్రూప్ 3లో 1000 పోస్టులు పెంచాలి. గ్రూప్ 3ని 3000, గ్రూప్ 2ని ఒక 2000 చేయాలండి. అట్లాగే అశోక్ సార్ కూడా మరి దీక్ష చేస్తున్నాడు. అంటే ఒక మనిషి ఒకరి కోసం పోరాడడం అంటే, ఒక మనిషి కోసం ముందుకు రావడం అంటే అది నిజంగా
ఒక గొప్ప విషయమే. ఎందుకంటే సార్ ఇన్స్టిట్యూట్ నడుపుకోవచ్చు, నోటిఫికేషన్లు ఇచ్చినాయి కాబట్టి ఆయన ప్రోమోలు పెట్టుకొని మా ఇన్స్టిట్యూట్కి రండి అని నడుపుకోవచ్చు. కానీ అవేమీ ఆయన ఆలోచించకుండా తన ఆరోగ్యాన్ని, తనకున్న అన్నిటిని పక్కకు పెట్టి తన మీద ఎన్నో కేసులు వేసుకుంటూ మరి నిరుద్యోగ యువత కోసం పోరాడుతున్న అశోక్ సార్కి కూడా మేము సపోర్ట్గా నిలుస్తాం. ప్రతి ఒక్కరు ఇది ఆలోచన చేయాలి. నిరుద్యోగులారా,